जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, गिरि गोवर्धन की जय, श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏమిటి అంటే భగవద్గీత అంతా కూడా భక్తి తత్వము, భగవద్గీతలోని భక్తి తత్వము. అంటే భగవద్గీత అంతా కూడా భక్తి తత్వము యొక్క గొప్పతనం గురించి చెప్తోంది అనేటువంటి అంశాన్ని మనం తెలియజేయబోతున్నాము. ఇవాళ చెప్పబోయేటటువంటి శ్లోకం వచ్చేసి భగవద్గీతలోని 10వ అధ్యాయంలోని 11వ శ్లోకం. తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. నేను వారి ఎడ ప్రత్యేకానుగ్రహమును చూపుట కొరకు వారి హృదయములందు వసించుచు తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానము వలన పుట్టిన తమస్సును నశింపజేయుదును. హరే కృష్ణ. సో చాలా అద్భుతమైనటువంటి శ్లోకము. ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ ఉన్నాయి, మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే మొట్టమొదటిగా ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యం నుంచి మనం చదువుదాము. ప్రభుపాదుల వారి భాష్యము భగవద్గీత యథాతథము. సో ఇక్కడ చైతన్య మహాప్రభు కలియుగ అవతారం. ఆయన సంకీర్తన ఉద్యమాన్ని ఆయన మొదలు పెట్టడం అనేది జరిగింది. చైతన్య మహాప్రభు వారు వారణాసికి, కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ మనందరికీ తెలుసు కాశీలో చాలామంది మాయావదులు ఉంటారు. అక్కడ మాయావతి సన్యాసులందరూ కూడా చూశారు. చైతన్య మహాప్రభు ప్రతినిత్యము హరినామ సంకీర్తనము చేస్తూ, హరినామ సంకీర్తనం చేయిస్తూ, ఆయన నృత్యము చేస్తూ తన్మయత్వంలో ఉండేవాడు. కానీ చైతన్య మహాప్రభుని ఆ విధంగా వాళ్ళు చూసి ఏమనుకున్నారు అంటే భావ ఆవేశపరుడు అనుకున్నారు. కేవలం భావావేశంలో ఆయన ఆ విధంగా నృత్యం చేస్తున్నాడు అంటే ఆయనకి వేదాంత తత్వజ్ఞానం లేదు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉండి ఉన్నారు. తర్వాత అక్కడ చాలా గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన పేరు వచ్చేసి ప్రకాశానంద సరస్వతి. ఈ ప్రకాశానంద సరస్వతి గారు చైతన్య మహాప్రభువుని ఒకసారి భోజనానికి రమ్మని చెప్తారు. అయితే చాలాసార్లు చైతన్య మహాప్రభు రారు. ఏం చెప్తారంటే, నాకు ఆల్రెడీ ఇంకెవరో పిలిచి ఉన్నారండి, నాకు రావడం కుదరదు అని చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. ఒకరోజు ఆయన రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే చైతన్య మహాప్రభు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఎక్కడైతే అందరూ కాలు కడుక్కుంటూ ఉంటారో అక్కడికి వెళ్ళి ఆయన కూర్చోవడం జరిగింది. అయితే ప్రకాశానంద సరస్వతి వారు వచ్చి పిలిచి, ఏమయ్యా అక్కడ కూర్చున్నావు, చాలా అందంగా ఉన్నావు, చూడడానికి నారాయణుడు, సాక్షాత్ నారాయణులాగా ఉన్నావు, నువ్వు చూడడానికి ఎంత అందంగా ఉన్నావు, దయచేసి అక్కడ నుంచి వచ్చి మాతో సమానంగా కూర్చో అంట. చైతన్య మహాప్రభు చాలా అద్భుతంగా మాట్లాడతారు, చాలా వినయంగా మాట్లాడతారు. నేను తీసుకున్నటువంటి సన్యాసం వచ్చేసి భారతీ సంప్రదాయంలోనిది, మీరు తీసుకున్నటువంటి సంప్రదాయం వచ్చేసి సరస్వతి సంప్రదాయము. భారతీ సన్యాసి సరస్వతి సన్యాసి కన్నా తక్కువ కాబట్టి నేను మీకన్నా తక్కువ కింద నేను భావిస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. ఆయన వినయాన్ని చూసి ప్రకాశానంద సరస్వతి చాలా సంతోషపడతారు. సంతోషపడిన తర్వాత ఆయన్ని ప్రశ్నించడం జరుగుతుంది. మీరు ఎందుకు ఇలాగా, మీరు ఈ శంకర సంప్రదాయంలో మీరు తీసుకున్నారు సన్యాసాన్ని, మరి తీసుకున్న తర్వాత
ఎందుకని ఎప్పుడు కూడా నృత్యం చేస్తూ ఉంటారు, హరినామ సంకీర్తనం చేస్తూ ఉంటారు. మేము చూస్తున్నాము, మీరు హరినామ సంకీర్తనం చేస్తూ అనునిత్యము నృత్యం చేస్తూ ఉంటారు, ఇంకేమి చెయ్యరు. కానీ సన్యాసి అనేవాడి యొక్క ధర్మం ఏమిటి? ఉపనిషత్తులను చదవాలి, వేదాంత సూత్రాలను చదవాలి. మరి మీరు ఉపనిషత్తులు చదవకుండా, వేదాంత సూత్రాలను చదవకుండా ఈ విధంగా అనునిత్యము హరినామ స్మరణ చేస్తూ సంకీర్తన చేస్తూ ఆ విధముగా నృత్యం ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దానికి జవాబుగా చైతన్య మహాప్రభు వారు చెప్తారు, మా గురువు గారైనటువంటి ఈశ్వరపురి గారు నాకు ఒక ఆదేశాన్ని ఇవ్వడం జరిగిందండి. ఆ ఆదేశం ఏమిటి అంటే, నువ్వు మూర్ఖుడవి, నీకు ఎటువంటి వేదాంతము అర్థము కాదు, కాబట్టి నువ్వు కేవలము ఈ హరినామ సంకీర్తనం చేస్తూ నృత్యం చెయ్యి అని చెప్పారండి. కాబట్టి మా గురువుగారి ఆదేశాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాను, ఇది మాత్రమే నేను చేస్తాను అని చెప్పాడు. అయితే ఆయన చాలా ఆశ్చర్యపోయారు, ప్రకాశానంద సరస్వతి గారు. ఎందుకు ఆశ్చర్యపోయారంటే, దీని వెనకాల ఇంకొక కథ ఉన్నది కాబట్టి ఆ కథను మీకు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ చైతన్య మహాప్రభు ఇప్పుడే ఏం చెప్పారు? నేను మూర్ఖుడిని, నాకు ఎటువంటి జ్ఞానం లేదని మా గురువు గారు చెప్పారు అని చెప్పడం జరిగింది. కానీ ఇంతకుముందు గతంలో ఇదే చైతన్య మహాప్రభు నిమాయి పండితుడు, అంటే పశ్చిమ బెంగాల్లోని నవద్వీపంలోని అంతర్ద్వీపమైనటువంటి మాయాపూర్లో ఆయన జన్మించడం జరిగింది. అక్కడ చాలా గొప్ప విద్వాంసుడు, ఆయన సంస్కృత పండితుడు. అక్కడికి ఒకరోజు ఒక దిగ్విజయి పండితుడు వచ్చాడు. ఆయన పేరు వచ్చేసి కేశవ కశ్మీరి అనమాట. ఆ కేశవ కశ్మీరి వచ్చి గట్టిగా సవాల్ విసిరాడు, మీ నవద్వీపంలో ఎవరైనా కూడా పండితులు అనేవాడు ఉంటే నన్ను వచ్చి ఎదుర్కోమని చెప్పండి. ఈ దిగ్విజయుడైనటువంటి పండితుడిని ఎవరు ఓడించిన వాడు ఎవడు లేరు భారతదేశంలో. నన్ను ఓడించేవాడికి ఎవరికైనా కూడా ఉన్నట్లయితే, దమ్ము ఉన్నట్లయితే వచ్చి నాతోటి వాగ్వివాదము చేయండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు చైతన్య మహాప్రభు నిమాయి పండితుడు, అప్పటికి సన్యాసం అవ్వలేదు ఆయన వస్తారనమాట. ఆయన చాలా చిన్న పిల్లవాడు, అప్పటికి చూసి ఆశ్చర్యపోతాడు అక్కడ ఉన్నటువంటి కేశవ కశ్మీరి. నీలాంటి చిన్నపిల్లలతోటి నేను ఇక్కడ ఈ చర్చ చేయడం అనేది కుదరదు, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తీసుకొని రా. అయితే ఆయన అంటారు, లేదండి, నేను మీతోటి చర్చ చేయడానికి రాలేదు, కేవలం మీతోటి మాట్లాడడానికే వచ్చాను. దయచేసి మీరు ఈ గంగా నది ప్రవాహం ఉంది కదా, దాని మీద కొన్ని శ్లోకాలను చెప్పండి అన్నట. అయితే ఆసువుగా 100 శ్లోకాలని గడగడ చెప్పేస్తాడు. 100 శ్లోకాలు గడగడా చెప్పేసిన తర్వాత ఆ కేశవ కశ్మీరి అప్పుడు నిమాయి పండితుడు చెప్తాడనమాట, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి గుణాలని దోషాలని చర్చించుకుందామా అని అడుగుతాడనమాట. ఏమిటి, 100 శ్లోకాలని ఆసువుగా చెప్పాను, దానిలో ఉండేటువంటి దోషాలని నువ్వు వెతుకుతావా అని చెప్తానమాట. అది కూడా నీకు ఎలా గుర్తుంటుంది? చెప్పినటువంటి 100 శ్లోకాలు నువ్వు రాసుకొని కూడా రాసుకోలేదు, ఎలా తెలుసు నీకు ఏం చెప్పారో అని. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తాడనమాట, నేను శృతిధరుణ్ణి, అంటే ఒకసారి వింటే నాకు ఇంకా పర్మనెంట్గా గుర్తుండిపోతుంది. ఏదైనా విషయం, ఏదైనా శ్లోకం, ఏదైనా పద్యం ఒకసారి విన్నానంటే ఇంకా నేను మర్చిపోను, అలా ఉంది నాకు. సో కాబట్టి మీరు చెప్పినటువంటి 100 శ్లోకాలు అన్నీ 100% నాకు గుర్తున్నాయి, గుర్తుండడమే కాకుండా అందులో ఉండేటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా నేను చెప్పగలను అని. కాకపోతే ఈ లోపాలను నేను చర్చించడం మొదలు పెడితే ఈ రోజంతా కూడా అయిపోతుంది అని చెప్తానమాట. ఆశ్చర్యపోయాడు కేశవ కశ్మీరి, ఇంత చిన్న పిల్లవాడు ఏ విధంగా ఇంత జ్ఞానం ఎలా ఉందని. సరే చెప్పు చూద్దామన్నాడు. ఇప్పుడు మీరు రచించినటువంటి శ్లోకాలలో మీరు భవానీ భర్త అనేటువంటి పదాలను వాడడం జరిగింది. భవానీ భర్త అనేటువంటి పదాలను వాడడం తప్పు. ఎందుకంటే భవానీ అంటే భవుడి యొక్క భార్య, శివుడి యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవి. భవానీ అంటేనే మన శివుడి యొక్క భార్య అని, మళ్ళీ భవానీ భర్త అనడం వల్ల అంటే 2 భర్తలు ఉన్నారా అనే విధముగా మీనింగ్ వస్తుంది. కాబట్టి అది తప్పు ప్రయోగం అని చెప్తారు. ఆ విధముగా ఎన్నెన్నో లోపాలు చెప్పి ఆ దిగ్విజయ పండితుడిని ఓడగొట్టడం జరిగింది. దిగ్విజయ పండితుడినే కాదు, తర్వాత ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత సార్వభౌమ భట్టాచార్యుడితోటి, సార్వభౌమ భట్టాచార్యుడు ఎవరు అంటే జగన్నాథ్ పూరిలోనే చాలా గొప్ప పండితుడు, మహాపండితుడు.
ఆయన మాయావాద సన్యాసులకి కూడా ఆయన ట్రైనింగ్ ఇస్తాడు. ఆయన అంత జ్ఞానం ఉంది ఆ సార్వభౌమ భట్టాచార్యుడికి, అంత వేదాంత జ్ఞానం ఆయనకి. శారీరక భాష్యము, ఆ శంకరాచార్యులు రాసినటువంటి శారీరక భాష్యంలో చాలా పట్టు ఉన్నదన్నమాట. ఆయన ఓడించే వాళ్ళు ఎవరూ లేరు భారతదేశంలో. ఆయనతోటి కూడా ఆయన చర్చించడం జరుగుతుంది. ఆయన చర్చించి ఆయనని ఓడగొట్టడం జరుగుతుంది. ఇదంతా తెలిసినటువంటి ప్రకాశానంద సరస్వతి ఆశ్చర్యపోయాడు. చైతన్య మహాప్రభు తనని తాను మూర్ఖుడని ఎందుకు చెప్తున్నాడు అని. కాబట్టి దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి? మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము సంస్కృత పండితులము కాదు, మనకి అంత జ్ఞానం కూడా లేదు. కలియుగంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క లక్షణాల గురించి శ్రీమద్ భాగవతంలో ఈ విధంగా చెప్పారండి. ఏం చెప్పారంటే, కలియుగంలో ఉండేటువంటి వాళ్ళట మందమతులు, అలాగే వాళ్ళ భాగ్యము కూడా సరిగా ఉండదు, అంటే వాళ్ళు దురదృష్టవంతులు, మందభాగ్యులు. అలాంటివంటి మందమతులు, సుమందమతయు అంటే తెలివి తక్కువైనటువంటి వాళ్ళు. ఎందుకంటే మనం ఇవాళ 2 ఫోన్ నెంబర్లు కూడా గుర్తుపెట్టుకోలేం. మనకి ఫోన్ నెంబర్ కావాలంటే మొబైల్ ఫోన్ కావాలి, క్యాల్కులేషన్ చేయాలంటే క్యాల్కులేటర్ కావాలి, ఏం చేయాలన్నా కూడా మనకి కంప్యూటర్ కావాలి. మనకి ఏది కూడా గుర్తుండదు. ఒకప్పుడైతే కనుక టెక్స్ట్ బుక్లు కూడా ఉండేవి కావు. వాళ్ళు మొత్తం వేదాలన్నీ కూడా వాళ్ళు స్మృతి అంటారు. స్మృతి అంటే వాళ్ళ మనసు, మైండ్లోనే గుర్తుంటుంది మొత్తం అంతా. అంత పాండిత్యం ఉండేది కిందటి యుగంలో. వాళ్ళ నాలెడ్జ్ అలా ఉండేది అనమాట. వాళ్ళ మైండ్ ఇంటెలిజెన్స్ ఎంత ఫాస్ట్గా ఉంటారంటే వాళ్ళ బుక్సే అవసరం లేదు. బుక్స్ అనేవి ఇప్పుడే వచ్చాయి. బుక్స్ అనేవి వ్యాసుల వారు ఎందుకు రాశారు? వేదాలను విభజించారు కలియుగం ఆరంభంలో. ఎందుకంటే కలియుగంలో ఉండేటువంటి వాళ్ళకి తెలివితేటలు లేవు కాబట్టి. కాబట్టి మనం తెలివైన వాళ్ళలాగా యాక్టింగ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు అని చైతన్య మహాప్రభు మనకి సందేశాన్ని ఇస్తున్నారు. దాని అర్థం ఏంటంటే, మనం చేయవలసింది ఏంటంటే, జ్ఞానాన్ని సంపాదించడానికి హరినామ సంకీర్తనం చేయాలి. హరినామ సంకీర్తనం చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది వస్తుంది అని చెప్పడానికి నిదర్శనంగా చైతన్య మహాప్రభు చెప్తున్నారు. నేను మా గురువుగారు చెప్పినటువంటి ఒక ఆదేశం ఏమిటంటే, హరినామ సంకీర్తనం చేస్తూ అనునిత్యము నృత్యం చేయమని చెప్పారు. నేను దాన్ని మా గురువుగారి యొక్క ఆజ్ఞని తూచా తప్పకుండా నేను పాటిస్తాను. ఉపనిషత్తులు, వేదాంత సూత్రాలు ఇవన్నీ చదవడానికి నాకు అర్హత కూడా లేదు, నాకు అంత తెలివితేటలు లేవని మా గురువుగారు చెప్పారు అని చెప్పారు. అంటే ఆయనకు లేవని కాదు, ఆయనకు ఉన్నాయని మనకు తెలుసు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఆయనకు చాలా జ్ఞానం ఉంది. ఎంతోమంది పండితులను ఆయన ఓడగొట్టడం జరిగింది. కానీ కలియుగంలో ఉండేటువంటి వాసుల కోసమని మనకు ఒక సందేశాన్ని చెప్తున్నారు చైతన్య మహాప్రభు. ఏంటంటే హరినామ సంకీర్తనం అనమాట. అయితే చైతన్య మహాప్రభు చెప్పినటువంటి ఈ మంత్రం ఏమిటి అంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని ఆయన ప్రతి పట్టణంలో కూడా వెళ్ళి ఆయన జపం చేస్తూ ఉండేవారు. ఆయన ఏం చేశారంటే, ఆయన నిత్యానంద ప్రభువుని ఒక చోటకి పంపించారు ప్రచారం చేయడానికి. ఈ షట్గోస్వాములని బృందావనానికి పంపించారు. ఆయన స్వయంగా దక్షిణ భారతదేశానికి వచ్చారు చైతన్య మహాప్రభు. మనం చాలా చాలా అదృష్టవంతులం యాక్చువల్గా. ఎందుకంటే చైతన్య మహాప్రభు మన ఊరికి వచ్చారు, దక్షిణ భారతదేశానికి వచ్చి ఆయన స్వయంగా ప్రచారం చేసి ఎంతోమందికి కృష్ణ ప్రేమను అలా పంచిపెట్టారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చైతన్య మహాప్రభువుని భావావేశపరుడు అని అపహాస్యము చేసేవాళ్ళు ఈ మాయావాది సన్యాసులు. అయితే అప్పుడు ఆ ప్రకాశానంద సరస్వతి తోటి ఆయన చర్చించడం జరిగింది. చర్చలో ఆ ప్రకాశానంద సరస్వతి చైతన్య మహాప్రభు యొక్క గొప్ప భక్తుడు కింద మారిపోయాడు. ఆయన తెలుసుకున్నాడు అనమాట. అవునండి, మీరు చెప్పింది ముమ్మాటికి నిజము. ఇప్పటి వరకు మేము చదువుతున్నటువంటి భాష్యమంతా కూడా మాకు సరిగ్గా అనిపించడం లేదు. మీరు చెప్పిన తర్వాత మీరు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది 100% కరెక్ట్గా ఉంది. మీరు చెప్తున్నటువంటి ప్రతి ఒక్క అక్షరము కూడా సత్యము. మీరు చెప్పింది 100% నిజమని నేను నమ్ముతున్నాను అని చెప్పి ప్రకాశానంద సరస్వతి చైతన్య మహాప్రభు యొక్క గొప్ప భక్తుడు అవ్వడం జరిగింది. అలాగే ఆయన పైన ఇంకా ఎన్నెన్నో కూడా ఆయన పద్యాలు కూడా రచించడం జరిగింది అనమాట చైతన్య మహాప్రభు పైన. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే చాలామంది మాయావాది సన్యాసులు, మాయావాదులు ఏ విధంగా అయితే భక్తులను చూసి అపహాస్యం చేస్తారు. ఏ విధంగా అంటే, ఈ భక్తులను చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళేమి పెద్ద విద్వాంసులు కాదు, వాళ్ళకి ఏమీ తెలియదు అని అనుకుంటారు.
అయితే అది నిజము కాదు. వాళ్ళు భావావేశ పరులు అని కూడా అనుకుంటారు. కానీ నిజానికి అది వాస్తవం కాదు. ఎందరో గొప్ప గొప్ప మహా విద్వాంసులు భక్తి తత్వాన్ని చాలా చక్కగా వివరించారండి. రామానుజాచార్యుడు, యమునాచార్యుడు, మధ్వాచార్యుడు, ఆయన సంప్రదాయంలో ఉండేటువంటి గొప్ప గొప్ప ఆచార్యులు, జయతీర్థ, అలాగే ఎంతోమంది ఉన్నారండి వాళ్ళ సంప్రదాయంలో. మధ్వ సంప్రదాయంలో, రామానుజ సంప్రదాయంలో, ఒక్కొక్క సంప్రదాయంలో అద్భుతమైనటువంటి పుస్తకాలు, ఎంతో జ్ఞానం అనేది ఉన్నది. అలాగే మనం గౌడీయ వైష్ణవ సంప్రదాయం తీసుకున్నట్లయితే మాధవేంద్రపురి, తర్వాత ఈశ్వరపురి ఆయన రచించినటువంటి పుస్తకాలు, తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు ఆయన సాక్షాత్తు రాధాకృష్ణుడు, తర్వాత వచ్చినటువంటి షడ్గోస్వాములు అంటే 6 గోస్వాములు అనమాట. వాళ్ళు బృందావనానికి వెళ్ళి ఎన్నెన్నో పుస్తకాలను రచించారు. షడ్గోస్వాములు రచించినటువంటి పుస్తకాలలో ముఖ్యంగా జీవగోస్వామి, రూపగోస్వామి రచించినటువంటి భక్తిరసామృత సింధువు, అలాగే జీవగోస్వామి రచించినటువంటి షట్ సందర్భాలు, తర్వాత వెంకట భట్ట రచించినటువంటి ఈ హరిభక్తి విలాస, ఇంకా ఎన్నెన్నో 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 పుస్తకాలు ఉన్నాయి జ్ఞానాన్ని సంపాదించడానికి. తర్వాత వచ్చినటువంటి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, తర్వాత గోవింద భాష్యము, మన ఎంతో చాలా చాలా అద్భుతమైనటువంటి పండితులు ఉన్నారు. మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు, భక్తి వినోద్ ఠాకూర్ గారు, ఆయన 7వ గోస్వామి అంటారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన ఎన్నెన్నో భాష్యాలు రాశారు. చివరికి మన శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఆచార్యులు రచించినటువంటి అన్నిటినీ కూడా మనకి సమ్మరైజ్ చేసి మనకు అర్థమయ్యే విధంగా మనకి భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతము, భాష్యాలన్నీ కూడా రచించడం జరిగింది. సో ఇంత జ్ఞానం అనేది ఉన్నది అంటే ఎందరో గొప్ప గొప్ప విద్వాంసులు, అన్నిటికన్నా టాప్ మోస్ట్ బెస్ట్ విద్వాంసులు అందరూ కూడా భక్తి యోగంలో ఉంటారు. భక్తి మార్గంలో ఉన్నటువంటి జ్ఞానం ఇంకెక్కడ కూడా లేదు. అంత జ్ఞానాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. అయితే ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏమిటి అంటే తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? గురువు యొక్క ఆశ్రయాన్ని పొందాలి. గురువు యొక్క ఆశ్రయాన్ని పొంది గురువు గారు చెప్పినటువంటి ఆదేశాలని మనం వినడము, లేకపోతే గురువు గారు రచించినటువంటి పుస్తకాలని మనం చదవడము, ఇంకా మనకి ఎటువంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నట్లయితే మనం గురువు గారిని అడిగి, ఆయన్ని సేవించి, ఆయన ప్రశ్నలు అడిగి మనం క్లారిఫై చేసుకొని తెలుసుకోవాలి. ఇది ప్రొసీజర్. కానీ అకస్మాత్ ఇఫ్ సపోజ్ ఎవరికైనా ఆధ్యాత్మిక ఈ గ్రంథాల నుంచి ఎవరైనా భక్తులు ఉన్నారని అనుకుందాం. జనరల్గా ఉండాల్సినటువంటి ప్రాసెస్ ఇది. కానీ ఎవరైనా ఒక భక్తుడు ఈ గ్రంథాల నుండి ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క ఆదేశముల నుండి ప్రయోజనము పొందలేకపోయాడని అనుకుందాం. అంటే ఈ గ్రంథాలను చదివేటువంటి అవకాశం లేదు, మేబీ చదువు లేదు అని అనుకుందాం. మేబీ ఆయనకి సఫిషియంట్ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు పుస్తకాలు చదవాలంటే కూడా మనకి కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి, కొన్ని చదువు రాదు, అలా అనుకుందాం. లేకపోతే ఆధ్యాత్మిక ఆచార్యుడు దొరకలేదు దురదృష్టవశాత్తు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన గనక శ్రద్ధతో భక్తియుత సేవలో పాల్గొనినచో శ్రీకృష్ణుడే స్వయముగా హృదయములో నుండి అతనికి తోడ్పడను. అంటే ఎంతో శ్రద్ధతోటి ఆయన చేసినట్లయితే నిరంతరము ఆయన హరినామ స్మరణము నిరంతరం. ఇందాక చెప్పినట్టుగా ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్తారంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం అంటే ఇక 24 గంటలు 22 గంటలు హరినామ సంకీర్తనం చేసిన విధంగా. ఏ విధంగా మరి హరిదాస్ ఠాకూర్ల వారు ఉన్నారు. హరిదాస్ ఠాకూర్ల వారు 24 గంటలు 22 గంటలు ఆయన సంకీర్తన చేసేవారు. అంటే హరినామ జపం చేసేవారు. అలాగా ఆ విధంగా చేసినట్టయితే శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళ హృదయంలో స్వయముగా ఆయన వచ్చి తోడ్పడతాడు. కాబట్టి శ్రద్ధతోటి శ్రీకృష్ణ చైతన్యములో నెలకొనినటువంటి భక్తుడు ఎన్నడూనూ జ్ఞానహీనుడుగా ఉండడు. అంటే మనం ఎప్పుడైనా కూడా ఒక భక్తుడు జ్ఞానహీనుడు అనడానికి వీలేదు. అందులో కూడా పర్టికులర్గా ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే కనుక శ్రద్ధతోటి కృష్ణ చైతన్యాన్ని చేస్తున్నారు, కృష్ణ చైతన్యాన్ని శ్రద్ధతోటి అంటే కరెక్ట్గా ఒక ప్రొసీజర్ ప్రకారంగా అంటే 4 నియమాలను పాటిస్తూ కరెక్ట్గా
ఆయన చెప్పిన విధంగా, ప్రభుపాదుల వారు చెప్పిన విధంగా అన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తున్నాము 100% అంటే కనుక అతనికి జ్ఞానం లేదు అనేటువంటి ప్రశ్ననే లేదు. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రభుపాదుల వారి గురువు గారి పేరేంటి? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన గురువు గారి పేరేంటి? గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్. అయితే ప్రభుపాదుల వారి గురుగారు, ప్రభుపాదుల వారు చాలా గొప్ప విద్వాంసుడు, మనందరికీ తెలుసు. ఆయన ఎన్నో పుస్తకాలు రచించారు. ఆయన ఆయన రచించినటువంటి పుస్తకాలు మన భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆ యూనివర్సిటీస్లో టెక్స్ట్ బుక్స్ కింద పెట్టుకున్నారు. అసలు ప్రభుపాదుల వారు ఏం కోరుకున్నారంటే ఆయన పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ అవ్వాలని, స్కూల్లో టెక్స్ట్ బుక్స్ కింద వాడాలని. ఆ రోజు కూడా త్వరలో వస్తుంది. అయితే ప్రభుపాదుల వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. ఆయన మహా విద్వాంసుడు, చాలా గొప్ప సంస్కృత పండితుడు. ఆయన ఆ సూర్య సిద్ధాంతం అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా రచించాడనమాట. ఆయన మహా విద్వాంసుడు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అనమాట. అయితే ఆయన గురువు గారు అయినటువంటి గౌరకిషోర్ దాస్ బాబాజీ గారు, ఆయనకి చదువురా. మరి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంత గొప్ప విద్వాంసుడు అయినప్పుడు చదువు రానటువంటి గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఎందుకు దీక్ష తీసుకున్నారు అనే విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే భౌతికమైనటువంటి క్వాలిఫికేషన్ కాదు, మనకి సంస్కృతంలో ఎంఏ ఉందా, పిహెచ్డి ఉందా అనేది కాదు కావాల్సింది. జ్ఞానం కావాలంటే ఎంఏ పిహెచ్డీలతో అవ్వదు. సంస్కృతంలో జ్ఞానం కావాలంటే కావాల్సింది భక్తి. గౌరకిషోర్ దాస్ బాబాజీ లాంటి మహాభాగవతుడు ఇంకెవరు కూడా మనకి ప్రపంచంలో దొరకడు. ఆయన ఎంత మహాభక్తుడు అంటే ఆయనకు ఆకలేస్తే అన్నం కూడా తిండు. ఆయన ఏం చేస్తాడంటే ఆ గంగా నది తీరంలో ఉండేటువంటి కొంచెం బురద తీసుకొని బంకమట్టిని తినేస్తాడు, అంతే. అది ఆయన వైరాగ్యమూర్తి, సాక్షాత్ వైరాగ్యమూర్తి. అంటే వైరాగ్యానికే ఆయన ఒక శిరోమణి అని. ఆయన అలాగా ఎవరైనా కూడా వచ్చి సపోజ్ గురువుగారు బాబాజీ మహారాజ్ గారు మాకు కొంచెం ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్తే ఎవరైనా కనుక ₹1 కనుక వేస్తే ఆయన మొహాన్ని విసిరి కొట్టేవాడు. నీ రూపాయి నీ దగ్గర పెట్టుకోవాలి. ఆయన అందరూ కూడా, కానీ అయినా కూడా ఆయన చుట్టుముట్టేవారు. ఎంతోమంది వచ్చేసి బాబాజీ గారు మాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, అది ఇవ్వండి. ఎవరిని ఎంటర్టైన్ చేసేవాడు కాదు. అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే కొంచెం పాపులారిటీ రాగానే ఏం చేస్తారంటే ఈ సాధువులకు కూడా వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి ఒక ఆనందం కలుగుతుంది అనమాట. ఎంకరేజ్ చేస్తారు. ఇంకా ఎంతమంది వస్తే అంత ఆనందంగా ఉంటుంది, ఇంకా పెద్ద లైన్ కడితే ఇంకా బాగుంటుంది. అలా చేయలేదే మన గౌరకిషోర్ దాస్ బాబాజీ గారు. ఆయన ఎవరైనా వస్తే కూడా దూరంగా పోండి అని చెప్పేవాడు. అసలు ఇక్కడికి రావద్దు, అవతలకు పడ్డాను, ఎందుకు వస్తున్నారు నా దగ్గర. అది చీ కొట్టినా కూడా జనాలు వచ్చేవాళ్ళంట. అంతగా ఆయన అంత వైరాగ్యం ఉండేది ఆయనకి. సో ఆయన ఇంకా చివరికి ఇంకా జనాలు అలా వెంటబడుతూ ఉంటే ఆయన ఏం చేసేవారంటే ఇంకా అక్కడ ఎక్కడైతే టాయిలెట్స్ ఎక్కడైతే ఉంటాయో బాగా వాసన వచ్చేటువంటి శౌచాలయం లోపలికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన జపం చేసుకునేవారంట. సో దట్ ఎవరు అక్కడికి రాకూడదు అని. అలాంటి గొప్ప పండితుడు అనమాట. ఇంకా చాలా చాలా లీలలు ఉన్నాయి, అవన్నీ చెప్తే కూడా మనకు అర్థం కూడా కావు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు దీక్షనివ్వండి అని ఎన్నోసార్లు అడుగుతారు. గౌరకిషోర్ దాస్ బాబాజీ అంటారు ఇక్కడ నుంచి అవతల ఇవ్వాలి. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినరు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. చివరికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్తారన్నమాట, మీరు కనుక నాకు దీక్షను ఇవ్వకపోతే నేను ఆత్మహత్యం చేసుకుంటానని చెప్తాను. చివరికి ఇంకా అప్పటికి ఇక భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఆయన దీక్షనిస్తారు, గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజు ఆయన ఏదో సంస్కృతంలో పిహెచ్డీనో ఎంఏనో ఇంకెక్కడో ఏదో యూనివర్సిటీలో ఇంకెక్కడ ఆయన ఏమి ప్రొఫెసర్ కాదు. కానీ ఆయన చాలా చాలా గొప్ప జ్ఞానవంతుడు. అది జ్ఞానం అంటే ఈ విధంగా మనం తెలుసుకోవాలి. ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారికి తెలిసింది, మనకి తెలిసి ఉండేది మనకు అలా తెలిసేది కాదు. సో ఇది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. అంటే జ్ఞానాన్ని సంపాదించాలంటే మనకి ఇక్కడ కృష్ణుడు మనకి స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే కూడా ఇలా అనుకోకూడదు. ఏంటి, భక్తులు భావావేశంలో ఉంటారు, వాళ్ళకి ఎటువంటి జ్ఞానం ఉండదు అని అనుకోకూడదు. ఎందుకంటే ఎవరైతే గనక శ్రద్ధతోటి భక్తియుత సేవలో కృష్ణ చైతన్యంలో ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా అజ్ఞానులు కాదు, వాళ్ళకి సంపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది ఉంటుంది. అయితే కొంతమంది ఈ విధంగా అనుకుంటారు, ఈ మాయావాది సన్యాసులు తత్వవేత్తలు ఈ విధంగా అనుకుంటారంటే శుద్ధ జ్ఞానము పొందాలి అంటే యుక్తాయుక్త విచక్షణ ఉండాలి అని అనుకుంటారన్నమాట. అంటే దాన్ని ఏమంటారంటే వివేకం అంటారు. విచక్షణ అంటే నేతి అనేటువంటి మార్గం, ఇది కాదు అని. అంటే ఇది బ్రహ్మము, ఇది ఆత్మ, ఇది అనాత్మ. లేకపోతే ఎలా చెప్తారు,
ఇది మాయ, ఇది బ్రహ్మము అనే విషయము తెలిసి ఉండాలి అని మానసిక కల్పనలు చేసినటువంటి ఈ మాయావాదులు ఆ విధంగా నమ్ముతారు. కానీ ఇక్కడ మనకి ఈ శ్లోకాల్లో కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు, దేవాది దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నారు, కృష్ణుడే మనకి సహాయం చేస్తాడు. మనం ఏమి గొప్ప పండితులు అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. మనకి చైతన్య మహాప్రభు చెప్పినటువంటి మార్గం చాలా చాలా సింపుల్ మార్గం. ఏంటది? హరినామ సంకీర్తనం చేయాలి, అనునిత్యం చేయాలి. మనకి ప్రభుపాదుల వారు ఎన్నో పుస్తకాలని ఇచ్చారు, ఇందులో ఎంతో జ్ఞానం అనేది ఉన్నది. నేను ఇంకా చెప్తాను, మీకు ఒక కథ చెప్తాను వినండి. ఒకసారి ఏం జరిగిందంటే, చాలా గొప్ప పండితుడు ఉండేవాడు. అని పేరు వచ్చేసి పరాశర భట్టుడు. పరాశర భట్టుడు ఎవరు అంటే రామానుజాచార్యుడు యొక్క శిష్యుడు. రామానుజాచార్యుడు ఆయన వెళ్ళిపోయే ముందు ఆయన ఏం చేస్తారంటే, రామానుజాచార్యుడు ఒక శిష్యుడిని, ఆయన శిష్యుడు యొక్క కురేషి యొక్క కొడుకు అయినటువంటి పరాశర భట్టుడిని ఆ పీఠానికి అధిపతి కింద పెడతారు. పీఠానికి అధిపతి కింద పెట్టినప్పుడు అక్కడ చాలామంది పీఠం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వస్తుంటారు. సో అక్కడ విద్వాంసులు వచ్చేవాళ్ళు. సో అక్కడ విద్వాంసులు, ఒక గొప్ప విద్వాంసు సంస్కృత పండితుడు వచ్చాడు. ఆయన కాకపోతే ఆయన మాయావాది, కాకపోతే ఆయన సంస్కృతంలో చాలా జ్ఞానం ఉంది, ఎంతో పట్టు ఎన్నో పుస్తకాలు రాసేసాడు, ఎంతో మొత్తం పేరుంది భారతదేశం అందరిలో కూడా, భారతదేశం అంతా కూడా ఆయనకు చాలా గొప్ప పేరు సంపాదించాడు. ఆయన దర్శనం తీసుకోవడానికి వచ్చాడంట. అలా వచ్చాడు, దర్శనం తీసుకొని వెళ్ళిపోతే పరాశర భట్ట ఆయన పెద్దగా పట్టించుకోకపోతే వాళ్ళ శిష్యులు అందరూ అడిగారు, గురుగారు చాలా గొప్ప పండితుడండి, మీరేంటండి అసలు ఏం పట్టించుకోకుండా ఆయన్ని, మొత్తం భారతదేశం అంతా ఆయన్ని చాలా గొప్పవాడిగా అందాడని చెప్తారు కదా. అయితే ఇప్పుడు ఆయన చెప్తారు, నేను ఎందుకు పట్టించుకోలేదు నేను చూపిస్తాను, ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక భక్తుడు ఉండేవాడు, ప్రతిరోజు వస్తుంటాడు అక్కడికి. ఆయనకి ఎటువంటి జ్ఞానం అనేది లేదు, నాలెడ్జ్ లేదు, ఏమి చదువు లేదు, ఏమి లేదు. ఆయన ప్రతిరోజు కాకపోతే చాలా మంచి భక్తుడు, చాలా శ్రద్ధావంతుడైనటువంటి భక్తుడు. అయితే ఒకరోజు నాడు దర్శనానికి వస్తాడు ఈ భక్తుడు మరియు ఆ పండితుడు, ఇద్దరు దర్శనానికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కారం పెట్టి, అయ్యా పండితులు గారు, మీకు చిన్న ప్రశ్న అడగవచ్చా అంటే, అడగండి అంట అని భగవంతుడి సమక్షంలోనే అడుగుతారు అన్నమాట ప్రశ్న. పరతత్వ నామ కిం అని అడుగుతాడు. పరతత్వ నామ కిం, పరతత్వము యొక్క నామం ఏమిటి అని అడుగుతాడు అనమాట. అంటే పరతత్వం ఏమిటి మీరు దయచేసి చెప్పగలరా అని అంటాడు అనమాట. అప్పుడు ఆ పండితుడు అంటాడు, అసలు పరతత్వము గురించి చెప్పాలంటే మనకి ఒక్క ముక్కలో చెప్పడం కుదరదు. పరతత్వం గురించి చెప్పాలంటే అది చాలా పెద్ద సబ్జెక్టు, దాని మీద ఎన్నో బుక్స్ రాయొచ్చు, దాన్ని ఈ విధంగా చెప్పాలి, అలా చెప్పాలి, ఇలా చెప్పాలి. ఇప్పుడు నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే అది కుదిరే విషయం కాదు, పరతత్వం ఎలాగో ఇది అలా కుదరదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఆయన శిష్యులు కేసి చూస్తాడు, చూడండి. తర్వాత ఆ గొప్ప భక్తుల్ని పిలిచిన తర్వాత పరతత్వం ఏమిటో చెప్పగలరా అని చెప్తే ఆ గొప్ప భక్తుడు కోపంగా చూస్తాడు. చూసి, నీకు ఎంత ధైర్యం ఉంటే మీరు భగవంతుడినే సాక్షాత్తు మీరు భగవంతుడి దర్శనం చేస్తూ, భగవంతుడిని అక్కడే కనిపిస్తున్నాడు మనకి, శ్రీ మహావిష్ణువు భగవంతుడి విగ్రహము మీరు అక్కడ సాక్షాత్తు కనిపిస్తున్నది, ఆయన ముందే మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు కదా అని, పరతత్వం ఏమిటి అని అడుగుతారా అని. అక్కడే ఆయన ఉన్నాడు పరతత్వము భగవంతుడని మీకు ఆ మాత్రం కూడా తెలియకుండా మీరు పీఠాన్ని నడిపిస్తున్నారా? పరతత్వం మీ కంటి ముందే పెట్టుకొని మన మహావిష్ణువు అయినటువంటి పరతత్వం అని తెలియకుండా మీరు ప్రశ్న అడుగుతున్నారు, మీరు అడగడానికి కూడా మీకు ఎలా వచ్చిందో అని అడుగుతారు. అప్పుడు వాళ్ళ శిష్యుల కేసు ఒకసారి చూస్తారన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైందా ఈయనలో ఉన్నటువంటి జ్ఞానం ఏంటి, ఆయనలో లేనటువంటి జ్ఞానం ఏంటి అని. అంటే ఆ పండితుడు ఎంతో చదివాడు, ఏదేదో చదివాడు, కానీ కంక్లూజన్కి రాలేకపోయాడు. పరతత్వం ఏమిటో చెప్పలేకపోతున్నాడు, ఏంటో కూడా నిర్ధారించుకోలేకపోయాడు, ఏంటో కూడా తెలియదు, కూడా తెలుసుకోలేకపోయాడు. కానీ పుస్తకాలు రాయమంటే రాస్తాడు, చాలా గొప్ప పాండిత్యం ఉంది, ఎవరికి కావాలని. కానీ ఈయన చదువు లేనటువంటి వాడికి పరతత్వం ఏమిటి అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని చాలా స్పష్టంగా సింపుల్గా తెలిసిపోయింది. ఇదే సంపూర్ణమైనటువంటి జ్ఞానం. భగవద్గీతలో అదే చెప్తున్నాడండి. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? 15th చాప్టర్లో చూడండి. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఎవరైతే గనక నన్నే పురుషోత్తముడు అని తెలుసుకుంటాడో వాడు అన్నీ తెలుసుకున్నటువంటి వాడు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. యోమామేవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం
స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ భారత, సంశయరహితముగా నన్ను పురుషోత్తమునిగా ఎరుగగలిగిన వాడే సర్వజ్ఞుడు. అందుచే అతడు నా సంపూర్ణ భక్తియుక్త సేవలో నెలకొనును. 15వ అధ్యాయము 19వ శ్లోకం తెరిచి చూడండి. ఎవరైతే గనక సంశయరహితముగా పరతత్వము ఎవరు, దేవాది దేవుడు ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు ఎవరు అని తెలుసుకోగలుగుతాడో వాణ్ణి సర్వజ్ఞుడు అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అలా కాకుండా మనం ఏ విధమైనటువంటి మానసిక కల్పనలు చెప్పినా కూడా ఎటువంటి ప్రయోజనం అనేది లేదు దానివల్ల. కాబట్టి ఈ శ్లోకం కూడా మనకు అదే నిర్ధారిస్తున్నది. ఏంటంటే భగవద్గీత అంతా ఉన్నది ఏంటంటే భక్తి తత్వం, భక్తి యొక్క గొప్పతనం, రైట్? కాబట్టి భగవద్గీతలో మనకి కృష్ణ భగవానుడు చెప్పిన విషయం ఏంటంటే భగవంతుడే ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని మనకు చూపిస్తాడు. ఎవరికి? ఎవరైతే కనుక అకస్మాత్తు జ్ఞానాన్ని సంపాదించేటువంటి ఎటువంటి మార్గం లేనటువంటి వాళ్ళకు కూడా, లేనటువంటి భక్తులకి కూడా భగవంతుడే వాళ్ళ హృదయంలోంచి వాళ్ళకి జ్ఞానాన్ని ప్రకాశిస్తాడు. ఎవరికైతే ఈ పుస్తకాలు చదవడానికి కూడా అవకాశం లేదు, ప్రభుపాదుల వారు ఎన్నో పుస్తకాలు ఇచ్చారు మనకి. మన సంప్రదాయంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఇవి చదివి ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు. కానీ చదవడానికి కూడా రానటువంటి వాళ్ళు కూడా భగవంతుడి యొక్క భక్తిని కనుక చెప్పినట్టుగా చేసినట్లయితే ఎవరైనా కూడా వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించవచ్చు అని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్యం అనేటువంటి ఈ ఉద్యమం మొత్తం విదేశాలలో ప్రతి ఒక్క దేశాలలో కూడా వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆఫ్రికాలో కూడా ప్రచారం జరుగుతుంది. ప్రభుపాదుల వారు ఆఫ్రికాకు వచ్చి ప్రచారం చేస్తున్నారట. ప్రచారం చేస్తుంటే ఏం జరిగింది తెలుసా? ప్రభుపాదుల క్లాసులు వినడానికి వచ్చేవారు. ప్రభుపాదుల వారి క్లాసులు వినడానికి ఆఫ్రికాలో ఉండేటువంటి జనాలు వచ్చి కూర్చునేవాళ్ళంట. భగవద్గీత ఏదో చెప్తున్నారు, స్వామీజీ ఏం చెప్తున్నారో విందామని వచ్చి వాళ్ళు ఏం చేసేవారంటే ప్రభుపాదుల వారి చొక్కాలు ఉంటాయి కదా, ఆ చొక్కాలను దొంగతనం చేసేవారు. చొక్కాలను దొంగతనం చేసి వాళ్ళు వేసుకొని కూర్చునేవాడు క్లాసులో. ప్రభుపాదుల వారికి అర్థమైంది, అంటే నా చొక్కాలనేది కూడా వీళ్ళు దొంగతనం చేసి కూర్చుంటున్నారు. ప్రభుపాదులు కనిపిస్తున్నాయి, నా చొక్కా వీళ్ళు వేసుకున్నారు కూర్చున్నాడు అంటే వాళ్ళకి అది కూడా తెలియదు. గురువు గారి యొక్క చొక్కాని దొంగతనం చేయకూడదు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకి ప్రభుపాదుల వారు వారి మీద కోపగించకుండా చాలా ప్రశాంతంగా చాలా కామ్గా చెప్పేవారు. గురుగారి యొక్క దుస్తుల్ని ఈ విధంగా దొంగతనం చేయకూడదు అని చెప్పేవారు అనమాట. అంత బేసిక్స్ నుంచి కూడా చెప్పేవారు. చూడండి ఎలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎంత గొప్ప గొప్ప స్వామీజీస్, ఎంత గొప్ప గొప్ప మహారాజులు ఉన్నారు తెలుసా మీకు ఆఫ్రికా నుంచి? మీరు నమ్మరు, ఎంత గొప్ప గొప్ప సన్యాసులు ఉన్నారు అక్కడ నుంచి. ఎన్నో పుస్తకాలు రచించి ఉన్నారు వాళ్ళు. అంటే ఎలాంటి వాళ్ళు ఎలాంటి స్థితికైనా కూడా వెళ్ళవచ్చు. ఇది కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట, రైట్? సో ఈ విధంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కృష్ణ భక్తి అనేది ఏంటి అంటే జ్ఞానము మనకి సులువుగా లభించేటువంటి మార్గం. ఇప్పుడు జ్ఞానము భక్తి అనేవి రెండు ఉన్నాయి కదా. చాలామంది డిబేట్ చేస్తూ ఉంటారు, జ్ఞానం గొప్పదా భక్తి గొప్పదా. కొంతమంది అంటారు జ్ఞానం లేకపోతే భక్తి వేస్ట్ అని అంటారు. జ్ఞానం లేనటువంటి భక్తి మూఢభక్తి, అది భావావేశంతో ఉన్నటువంటి భక్తి, దానివల్ల ఎటువంటి లాభం లేదు అని అంటారు. కానీ అది నిజము కాదు. దానికి నిర్దేశంగానే ఈ శ్లోకం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళకి జ్ఞానం లేకపోయినా, వాళ్ళు తమస్సులో ఉన్నా కూడా, వాళ్ళు ఎవరైతే కనుక కృష్ణ భక్తిని చేస్తారో వాళ్ళందరికీ కూడా భగవంతుడే వాళ్ళ హృదయంలోంచి వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అది భక్తి యొక్క గొప్పతనము. అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానం లేకపోయినా భక్తి ఉంటే జ్ఞానం వచ్చేస్తుంది, వాడు తరించేస్తాడు, భగవంతుడి ధామానికి వెళ్ళిపోతాడు. అదే భక్తి లేకుండా జ్ఞానం ఉంటే ఏం జరుగుతుందో చర్చిద్దాం. ఒక మనిషికి లెటెస్ట్ చాలా జ్ఞానం ఉంది కానీ భక్తి లేదు.
అలాంటి వాడు భగవద్ధామానికి వెళ్తాడా? అలాంటి వాడికి మోక్షం అనేది వస్తుందా? అది ప్రశ్న. దానికి సమాధానం ఏంటంటే, భక్తి లేకుండా జ్ఞానం ఉన్నటువంటి వాడికి ఎటువంటి ప్రయోజనం లేదు. అలాంటి వాళ్ళు ఎటువంటి మోక్షాన్ని వాళ్ళు పొందరు. వాళ్ళు పొందినా కూడా అక్కడి నుంచి వాళ్ళు కింద పడడం అనేది జరుగుతుంది అని శ్రీమద్ భాగవతం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మీరు జ్ఞానుల యొక్క సంప్రదాయంలోకి వెళ్ళినా వాళ్ళు కూడా స్పష్టంగా చెప్తారు, భక్తి చాలా ఇంపార్టెంట్ అండి, భక్తి కంపల్సరీగా ఉండాలి, భక్తి ఒక కంపల్సరీగా ఇందులో ఒక అంగం అని. కాబట్టి ఏది గెలిచింది? జ్ఞానం గెలిచిందా, భక్తి గెలిచిందా? భక్తి చేసి కేవలం భక్తి చేస్తే జ్ఞానం కూడా వస్తుంది, కానీ కేవలం జ్ఞానం చేస్తే భక్తి రాదు, భక్తి లేకుండా జ్ఞానం కూడా రాదు. భక్తి అనేది కంపల్సరీగా ఉండాలి. దానికే మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చెప్పుకున్నాం. గౌరకిషోర్ దాస్ బాబాజీ గురించి చెప్పుకున్నాం, రైట్? ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఎలాగా, దీనికి లాజిక్ ఏంటి? భక్తి చేయడం వల్ల జ్ఞానం ఎలా వస్తుంది? వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యథహేతుకం అని శ్రీమద్ భాగవతం చెప్తున్నది. అంటే వాసుదేవుడైనటువంటి కృష్ణ భగవానుడిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఏమొస్తుంది? జ్ఞానము వైరాగ్యం రెండూ వస్తాయి. వేదాల యొక్క ముఖ్య ఉద్దేశము జ్ఞాన వైరాగ్యాలని సంపాదించడం. జ్ఞాన వైరాగ్యాలు సంపాదించడానికి ఉన్నటువంటి మార్గము వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం. వాసుదేవుడి యొక్క కృష్ణ భగవానుడిని భక్తి యోగంతో పూజించడం వల్ల జ్ఞాన వైరాగ్యాలు రెండు వస్తాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు, రైట్? అదేవిధంగా ఒక కథ కూడా ఉంది, మీరు వినుంటారు. భక్తిదేవి అని ఒక దేవత ఉన్నది, అలాగే జ్ఞానము వైరాగ్యము అని ఇద్దరున్నారు. భక్తిదేవికి జ్ఞానం వైరాగ్యానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? పురాణాల్లో చెప్పినటువంటి సంబంధం. భక్తిదేవి జ్ఞానానికి వైరాగ్యానికి తల్లి. ఒకరోజు ఏం జరిగిందంట, భక్తిదేవి ఏడుస్తోంది. ఎందుకంటే తన బిడ్డలైనటువంటి జ్ఞానము వైరాగ్యము ముసలి వాళ్ళు అయిపోయి శుష్కించిపోయి పడిపోయి ఉన్నారు అలాగా. అప్పుడు నారదుల వారు వచ్చారు. నారదుల వారు వచ్చినప్పుడు అడుగుతారన్నమాట భక్తిదేవిని, ఎవరమ్మా నువ్వు, ఎవరి ముసలి వాళ్ళు అని. అయితే ఆమె చెప్తుంది అనమాట, వీళ్ళిద్దరు నా కొడుకులు అని. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటి? భక్తి గొప్పనా, జ్ఞానం గొప్పనా, వైరాగ్యం గొప్పనా? భక్తి యొక్క కొడుకులు జ్ఞానము వైరాగ్యం, అవునా? వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయి పడిపోయి ఉన్నారు. ఎందుకు? కలియుగం వల్ల అని చెప్తున్నారు అనమాట భక్తిదేవి. కలియుగం వల్ల వీళ్ళు ముసలి వాళ్ళు అయిపోయి ఇలాగ అయిపోయి ఉన్నారు. వీళ్ళని ఎలాగ నేను మళ్ళా నార్మల్ చేయాలో నాకు తెలియడం లేదని. అప్పుడు నారదుల వారు అందరినీ వీళ్ళు అడుగుతారు, ఏం చేయాలని. సో కాబట్టి తర్వాత ఏం జరుగుతుందంటే, ఆయన వెళ్ళి ఈ నలుగురు కుమారులు చతుష్కుమారులు అడుగుతారు అన్నమాట సనక సనందనాథులు చెప్తారు, ఏమయ్యా నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు? నువ్వే కదా శ్రీమద్ భాగవతాన్ని ఇచ్చింది వ్యాసుల వారికి, ఆ శ్రీమద్ భాగవతాన్ని చదువు వాళ్ళ దగ్గర అంటారు. సో నారదుల వారు తెలుసుకొని బాగుంది అని చెప్పేసి వచ్చి ఆ జ్ఞాన వైరాగ్యాల దగ్గరకు వచ్చి శ్రీమద్ భాగవతాన్ని చదవడం మొదలు పెడతారు. అప్పుడు జ్ఞానము వైరాగ్యము ఇద్దరు పడుచు కుర్రాళ్ళలాగా లేచి కూర్చుంటారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది భక్తి. అయితే భక్తికి జ్ఞానం రావాలన్నా వైరాగ్యం రావాలన్నా భక్తి చేస్తే వస్తుంది. కానీ కేవలం జ్ఞానము కేవలం వైరాగ్యము చేసి భక్తి లేనటువంటి జ్ఞానము ఎందుకు పనికిరాదు. భక్తి లేనటువంటి వైరాగ్యాన్ని ఫల్గు వైరాగ్యం అంటారు. ఫల్గు వైరాగ్యం లేదా మర్కట వైరాగ్యం అంటే ఒక కోతి ప్రదర్శించేటువంటి వైరాగ్యం అనమాట. ఇప్పుడు ఒక కోతి ఉందనుకోండి, కోతి బట్టలు వేసుకోదు. ఒక గొప్ప వైరాగి కూడా బట్టలు వేసుకోడు. కోతి శాకాహారం తింటుంది, అలాగే ఒక గొప్ప వైరాగి కూడా శాకాహారం తింటాడు. అలాగే కోతి కూడా వనాల్లో ఉంటుంది, ఒక గొప్ప వైరాగి కూడా వనాల్లో ఉంటాడు. కానీ కోతిని మనం గొప్ప వైరాగ్యం చెప్పలేం కదా, అదే మర్కట వైరాగ్యం అంటే. కాబట్టి భక్తి లేనటువంటి వైరాగ్యం ఎందుకు పనికిరాదు, భక్తి లేనటువంటి జ్ఞానము ఎందుకు పనికిరాదు, రైట్? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అనమాట. కాబట్టి మనకి చైతన్య మహాప్రభు చెప్పినటువంటి ఆదేశం ఏంటి? శిక్షాష్టకం.
చైతన్య మహాప్రభు మనకి 8 శ్లోకాల్లో మొత్తం అంతా చెప్పేశారండి. చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యావతూ జీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మా స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. చేతో దర్పణ మార్జనం. చేతో దర్పణ మార్జనం. చేతో దర్పణ మార్జనం అంటే ఏంటి అంటే మన మనస్సులో ఎంతో మలినం ఉన్నది. ఈ మలినం అంటే దుమ్ము ఉన్నది. ఈ దుమ్ముని తీయాలి, కడగాలి. ఇప్పుడు ప్రతిరోజు మనం వాడేటువంటి పాత్రలకి అంటుకుంటుంది అంతా కూడా, పాలు ఇవి అవి అంటుకుంటాయి. మరి ఏం చేస్తాం? తోముతాం, అవునా? ఒక పీచేసి విమ్ లిక్విడ్ వేసి సరిగ్గా తోమితే నీట్గా అవుతుంది, అవునా? అలాగే మన బట్టలు ఉన్నాయనుకోండి, బాగా తెల్లటి బట్ట షర్ట్ ఉంది, ఇంకొక ఏదైనా మరకలు అంటుకున్నాయి, దాన్ని ఏం చేయాలి? బాగా సబ్బేసేసి బాగా నైస్గా బ్రష్ చేసామనుకోండి, నీట్గా తెల్లగా అయిపోతుంది. ప్రస్తుతానికి ఏం జరిగిందంటే మన మనస్సు, మన చైతన్యం మలినం అయిపోయి ఉన్నది. ఈ మాయ వల్ల, ఈ త్రిగుణాల వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి మన మనసులో. ఈ అనర్థాలన్నీ కూడా మనని మన స్వరూపం నుంచి దూరం చేస్తున్నాయి. మన స్వరూపం ఏంటంటే మనం భగవంతుడి యొక్క నిత్య దాసులం. ఈ విషయాన్ని మర్చిపోయేలా చేస్తోంది ఈ మాయ. కాబట్టి దీన్ని మనం కడుక్కోవాలి. అదే చేతో దర్పణ మార్జనం. ఏంటి చేతో దర్పణ మార్జనము? శ్రీకృష్ణ సంకీర్తనం. శ్రీకృష్ణ సంకీర్తనం చేసినట్లయితే ఏం జరుగుతుంది? మన మనస్సు అనేటువంటి ఒక అద్దం. ఇప్పుడు అద్దం కూడా చూస్తాం, చాలా రోజులు అద్దాన్ని అలాగే వదిలేస్తే మట్టి మట్టిగా అయిపోతుంది. అలా చూసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ రాదు, సరిగ్గా కనిపించదు మన ఫేస్ క్లారిటీగా. అదే మనం ఒక నైస్గా ఒక కాలిన్ లిక్విడ్ తీసుకొని కొంచెం అలాగా దాని మీద ఇలా ఇలా ప్రెస్ చేసి మంచిగా ఒక స్పాంజ్ తీసుకొని చక్కగా ఇలా తుడిచామనుకోండి, క్లీన్గా వచ్చేస్తుంది మొత్తం అంతా. అదే చేతో దర్పణ మార్జనం అంటే. అదే మన సంకీర్తనం అంటే ఇది మనం చేస్తున్నాం. హరినామ సంకీర్తనం అంటే అదే అనమాట. కాబట్టి కంక్లూజన్ ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి కోట్లాది ఎన్నో జీవులు ఉన్నారు. అయితే ఎన్నో జన్మల నుంచి మనం భౌతికమైనటువంటి సంపర్కం వల్ల మాలిన్యముతోటి మన హృదయము ఒక భౌతికమైనటువంటి ధూళితోటి కప్పబడి ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మానవుడు ఏం చేయాలి? మనిషి భక్తియుక్త సేవలో నెలకొని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. అలా జపిస్తే ఏమవుతుంది? ఆ హృదయంలో ఉండేటువంటి మాలిన్యము తొలగిపోయి వెంటనే శుద్ధ జ్ఞాన స్థితికి వచ్చేస్తాము. మన స్వరూపాన్ని మనం తెలుసుకుంటాం. ముక్తిర్హిత్వ అన్యథా స్వరూపేణ వ్యవస్థితి. ముక్తి అంటే ఏంటి? ఇదే ముక్తి అంటే. ముక్తి అంటే ఏంటి? మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం. అంటే దాన్ని క్లీన్గా అయిపోయాం. మలినమైనటువంటి ఈ హృదయము మళ్ళీ ఇప్పుడు ఒరిజినల్ పక్కాగా క్లీన్గా అయిపోయింది అనమాట. అది ఎలా చేయాలి? హరే కృష్ణ మహామంత్రం వల్ల మాత్రమే అది సాధ్యము. పరమ లక్ష్యమైనటువంటి విష్ణువు కేవలము హరినామ సంకీర్తనము మరియు భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే లభించునే గాని ఊహాగానాల వల్ల లేక హేతువాదముతో కాదు. అంటే మనం పరతత్వము దేవాది దేవుణ్ణి ఏ విధంగా మనము పొందగలము? ఏదో ఊహాగానాల వల్ల కాదు. ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది, ఇది ఇలా. ఇది చాలా భౌతికమైనటువంటి లాజిక్ తోటి కాదండి మనం తెలుసుకోవాల్సింది పరతత్వాన్ని. ఇందాక నేను మీకు చెప్పా కూడా, పరాశర భట్ట ఎగ్జాంపుల్. లాజిక్ తోటి, ఏదో పాండిత్యంతో, న్యాయ సూత్రాలతోటి, ఏదేదో రకరకమైనటువంటి మానసిక కల్పనలతోటి కాదు. మానసిక కల్పనలతో అసలే కాదు. ఎందుకంటే ఈ భగవంతుడు పరతత్వ జ్ఞానం అనేది మానసిక కల్పనల వల్ల కాదు. మనకి ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. ఏంటంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఎప్పుడైతే భగవంతుడే మన పైన కరుణ చూపిస్తాడో భగవంతుడి గురించి మనకు భగవంతుడి గురించి తెలుస్తుంది. అంతేగాని నా ప్రయత్నం వల్ల భగవంతుడిని తెలుసుకోవడం కుదరదు. అంటే భగవంతుడే తనని తాను చూపించాలి అని కోరుకున్నప్పుడు తాను చూపిస్తాడు. ఈ విధంగా అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు చాలా గొప్ప భక్తుడు. అర్జునుడి యొక్క భక్తిని మెచ్చి కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశాన్ని ఇవ్వడం జరిగింది. కృష్ణ భగవానుడు ఆయనకి విశ్వరూప సందర్శనం చేయించడం జరిగింది. చతుర్భుజ రూపాన్ని చూపించడం జరిగింది. ఆయన జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం చేయవలసింది ఏంటంటే భక్తి చేయాలి. మనం చేయాల్సినటువంటి డ్యూటీ భక్తి చేయాలి. అప్పుడు మనకి భగవంతుడి యొక్క కృప వల్ల, గురువు యొక్క కృప వల్ల
మనకి రావాల్సిన సమయంలో మనకి జ్ఞానం అనేది కూడా ఖచ్చితంగా లభిస్తుంది. అంతేగాని ఊహాగానాలు చేయడము, ఇలా అయి ఉండవచ్చు, అలా అయి ఉండవచ్చు అని చెప్పి మనకి నచ్చినట్టుగా మానసికమైనటువంటి కల్పనలు, హేతువాదము ఇవన్నీ కూడా చేయకూడదు. అంటే రేషనల్ థింకింగ్ అంటారు కదా, హేతువాదం అంటే రేషనల్ థింకింగ్. అంటే ప్రతిదాన్ని కంటికి కనిపించిందే నిజము అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఇంకా దాన్ని హేతువాదం అనేటువంటి పేరుతోటి కంటికి కనిపించిందే నిజం కాబట్టి ఇది నిజం కాదు, అది నిజం కాదు, ఇది అలా ఉంటుంది, అది అలా ఉంటుంది అంటే హేతువాదంలో పోయామనుకోండి ఏమవుతుంది తెలుసా? మన ఇవి ఉన్నాయి కదా, చార్వాక సూత్రాలు వస్తాయి, వేదాంత సూత్రాలు రావు హేతువాదం చేస్తే. చార్వాక సూత్రం ఏంటి? ఏం చెప్పాడు? అందరికన్నా గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఎవరంటే రాజు అని. రాజే గొప్ప దేవుడు అని చెప్పేశాడు. ఎవరు? చార్వాకుడు. దేవాది దేవుడు ఎవరు అంటే మీ రాజ్యంలో ఉండేటువంటి రాజు. ఎందుకంటే నీకు కావాల్సింది ఇస్తాడు, అయిపోయాయి. భగవంతుడు కాదని అర్థమైంది మీకు? అది హేతువాదం అలా ఉంటుంది అనమాట, ఎక్స్ట్రీమ్ హేతువాదం. హేతువాదంతో కాదు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే భక్తుడు తన హృదయంలోని అజ్ఞానాంధకారము తొలగించు కొనినంతనే ప్రేమతో కూడిన భక్తియుత సేవ ద్వారా సంతృప్తుడైనటువంటి దేవాదేవుడు అతనికి సహజముగానే సమస్తము సమకూర్చును. ఇదే భగవద్గీత యొక్క ఉపదేశ సారము. కనుక మానవుడు భగవద్గీత అధ్యయనము ద్వారా దేవాది దేవునకు సంపూర్ణ ఆత్మసమర్పణ భావంతో అతని భక్తియుత సేవలో నెలకొనగలడు. ఇది ప్రభుపాదుల వారు చాలా గట్టిగా చెప్తున్నారు. కాబట్టి ప్రతి మనిషి చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఇది, భక్తియుత సేవని మనం ఖచ్చితంగా చేయాలి. ప్రతి మానవుడు కూడా చేయాలి. ఎందుకంటే ఈ మార్గం వల్ల మనకి 100% జ్ఞానము, 100% వైరాగ్యం, 100% భగవంతుడి యొక్క ప్రామిస్ అనేది ఉంది. భగవంతుడి యొక్క ప్రామిస్ అనేది మన దగ్గర ఉంది. భగవంతుడు మనకి మాట ఇచ్చి ఉన్నారు. ఆయననే, భగవంతుడే మనకి జ్ఞానాన్ని లోపల నుంచి, మన హృదయం నుంచి ఆయన అజ్ఞానాన్ని అంత తొలగిస్తానని. భగవంతుడు ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తాడో అప్పుడు మనమంతా కూడా శుద్ధ చైతన్యంలోకి వచ్చేస్తాము. శుద్ధ చైతన్యంలోకి వచ్చినప్పుడు బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచచి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరా. ఆ విధముగా భగవంతుడే అతడి సంరక్షణ భారము స్వీకరించినప్పుడు అతడు అన్ని రకములైనటువంటి భౌతిక యత్నముల నుండి పూర్తిగా విముక్తుడవును. భగవంతుడే అతని యొక్క భారాన్ని, సంరక్షణ భారాన్ని స్వీకరిస్తాడు. ఇది భగవద్గీత యొక్క సారాంశం. అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మన యోగక్షేమాల కోసమని మనం ప్లాన్స్ వేసుకుంటున్నాం, ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకుంటున్నాం మన యోగక్షేమాలని మనం కాపాడుకోవడానికి. చేయవలసింది ఏంటంటే అనన్యముగా శ్రీకృష్ణ భగవానుడిని చెందించాలి, భక్తిని చేయాలి. చేసినట్లయితే భగవంతుడే మన యోగక్షేమాలను చూసుకుంటాడు. ఓకే, హరే కృష్ణ. అయితే ఇక్కడ ఈ శ్లోకాన్ని ఆపేద్దాము. సో ధన్యవాదాలు అందరికీ ఈ క్లాస్కి వచ్చినందుకు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా అడగాలనుకుంటున్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ధన్యవాద ప్రణామం. భక్తి గురించి చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అలా ఎందుకు అంటే హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. దండాత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏది అద్భుతమైంది, ఉన్నతమైంది? ఒక్క నిమిషం. అంటే అందరు చాలా మంది మాట్లాడాలనుకుంటున్నారు. దయచేసి ఒక్కసారి హ్యాండ్స్ రేజ్ చేస్తారా? చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఒకసారి ఎవరెవరు మాట్లాడాలనుకుంటున్నారో చేతులు ఎత్తండి, పిలుస్తాను. ఓకే, కన్ఫ్యూజన్ అవుతుంది కొంచెం. ఎస్, వెరీ గుడ్. అక్షర సౌజన్య మాతాజీ చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందాక గురువు గారు అదే తన దగ్గర దీక్ష తీసుకోవాలని వచ్చినా ఇవ్వట్లేదు, అందరికి దూరం ఖర్చు చేసుకుంటున్నాను. గౌరకిషోర్ ప్రభుజీ అలా చేయడంలోని అంతరార్థం ఏమైనా ఉందా ప్రభుజీ? అంటే తనకి వేరే వాళ్ళ దూరంగా, అంటే ఇక్కడ ప్రభుపాదుల వారేమో అందరినీ భక్తులు చేయాలని చెప్పి ఆయన భజనానంది. అది ఆయన భజనానంది. భజనానంది అంటే ఏంటంటే ఆయన భజన చేసి ఆయన ఆనందంగా ఉంటాడు. భజనానంది అంటారు అలాంటి వాళ్ళని. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఆయన ఇంకొక శిష్యుడికి దీక్ష ఇవ్వడం జరిగింది. ఆ శిష్యుడు ఏం చేశాడు? దీక్ష తీసుకొని పారిపోయాడు. సో ఇలా కూడా జరుగుతుంటుంది అనమాట. కొంతమంది శిష్యులు దీక్ష కావాలని వస్తారు, దీక్ష వచ్చిన తర్వాత మాయమైపోతారు. సో దానివల్ల గురువుకి చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత. కాబట్టి ఆయనకి ఏమనిపిస్తుంది అంటే అసలు నిజమైనటువంటి శిష్యుడు ఎవరూ లేరు అని. సో వీళ్ళకి ఇచ్చి వేస్ట్ అని. సో ఆయన భావం అది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి భావం ఏంటంటే
ఆయన మనసులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఈయన తెలుసుకొని ఆయన చేశారన్నమాట. అదే మన ప్రభుపాదుల వారు కంటిన్యూ చేశారు. మనసులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే అందరూ భక్తులు అవ్వాలనేదే మనసులో ఉన్నటువంటి అంతరార్థం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. నెక్స్ట్ నూకల సుబ్బరమయ్య ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి ప్రభు. చైతన్య ప్రభువు మొట్టమొదట ఎవరి దగ్గర దీక్ష తీసుకున్నాడు ప్రభు? ఆయన ఈశ్వరపురి దగ్గర తీసుకున్నారండి. మొట్టమొదట హరినామ దీక్ష తీసుకున్నారు, తర్వాత సన్యాస దీక్ష తీసుకున్నారు. పేరు గుర్తురావడం లేదు, సారీ. ఈశ్వరు కేశవ భారతి దగ్గర తీసుకున్నారు. కరెక్ట్, కేశవ భారతి. కేశవ భారతి దగ్గర ఫస్ట్ తీసుకున్నారు. ఈశ్వరపురి దగ్గర ఎక్కడ తీసుకున్నారు దీక్ష? అది గయలు తీసుకున్నారండి. అది ఆయన గృహస్థుడి కింద ఉన్నప్పుడు గయలు ఆయన తండ్రి గారికి పిండ ప్రదానం చేయడానికి గయకు వెళ్తారు. ఓకే, అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ గయలో ఈయన ఉంటారు మన అక్కడ ఈశ్వరపురి. అక్కడ దీక్ష తీసుకు ఈశ్వరపురి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి హరినామ దీక్ష తీసుకున్నారు. తర్వాత కేశవ భారతి దగ్గర ఆయన సన్యాస దీక్ష తీసుకోవడం జరిగింది. కేశవ భారతి దగ్గర మొట్టమొదట తీసుకున్నాడు. ఈశ్వరపురి దగ్గర గయకు అయినప్పుడు ఉల్టా అలా కాదు. ఫస్ట్ ఆయన గృహస్థుడి కింద ఉన్నప్పుడు ఫస్ట్ ఆయన వెళ్ళింది గయకి వెళ్తాడు. ఫస్ట్ గయకు వెళ్ళి ఈశ్వరపురి దగ్గర హరినామ దీక్ష తీసుకున్నాడు. తర్వాత ఆయన సన్యాసం తీసుకున్నాడు. తర్వాత తీసుకున్నాడు కేశవ భారతి దగ్గర. అంటే అప్పటికే ఆయన తండ్రి చనిపోయినాడా? చనిపోయాడు అప్పటికే. అవును, చైతన్య మహాప్రభు. అవునండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, థ్యాంక్ యూ. రైట్, ఇంకెవరైనా చెప్పాలన్నారా? శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అయితే చైతన్య మహాప్రభు గారికి ముగ్గురు గురువులు ఉన్నారనుకోవచ్చు కదా ప్రభుజీ. నిత్యానంద మహాప్రభు గారు, కేశవ భారతి, మళ్ళీ ఇంకా చెప్పారు కదా ప్రభుజీ మన ఈశ్వరపురి గారు. కానీ వీళ్ళలో హరినామ దీక్ష ఇచ్చిన వాళ్ళు మాత్రం ఈశ్వరపురి గారు. నిత్యానంద ప్రభు ఎందుకు గురువు అంటే ఏకదండి త్రిదండి అయితే దాన్ని చేసి ఏకదండిని వద్దని త్రిదండి ఇస్తారని చెప్పారు కదా ప్రభుజీ. అంటే కానీ ఆయన గురువు కింద నేను ఎప్పుడు చదవలేదండి, నాకు డౌటే. ఓకే, అంటే ఓకే ప్రభుజీ, ఇద్దరు అని అనుకోవచ్చు. ఇద్దరే, ఈశ్వరపురి అండ్ కేశవ భారతి. ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఇంకోటి చెప్పారు కదా ప్రభుజీ, మీరు చెప్పారు కదా భక్తి అనేది గనక ఎప్పుడైతే మనం చేస్తామో భక్తితో సేవ అనేది ఆటోమేటిక్ గా బోనస్ లాగా జ్ఞానం వైరాగ్యం అనేవి వచ్చేస్తాయి. కానీ జ్ఞానం ఉన్నంత మాత్రాన అతను భక్తుడు కావాలని లేదని కూడా భాగవతంలో కానీ మీరు చాలా 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 మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నారు కదా ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామాలు. ప్రణామం. హరే కృష్ణ అందరికి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి.